ఏంది గురు మాట్లాడకుండా ఏదో ఆలోచనలో పన్నట్టున్నావు? నేను మాట్లాడి ఏం ప్రయోజనం? నేను చెప్తున్నది ఎవరింటున్నారు గనక. అది కాదయ్యా, ఈ వృత్తిని వదిలేసి మాట్లాడకుండా ఎమ్మెల్యే అయిపోతే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. బాబు ఎంత బలిసిన్నారు? ఏవయ్యా నువ్వైనా ఇస్తావా? వస్తానా, రాక చస్తానా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఎక్కడికంటే హాస్పిటల్ దాకా వెళ్ళాలి. ఏందయ్యా నీకు ప్రసవమా? నాకు ప్రసవం కాదయ్యా, రాను రాను ఒళ్ళు పెరిగిపోతుందని మా ఆవిడ ఒకటే గొడవ చేస్తుంది, అందుకని ఒళ్ళు తగ్గించుకుందామని. సరే, శరీరాన్ని తగ్గించుకోవడానికి వెళ్తున్నావు కాబట్టి నీ కోసం తగ్గిస్తున్నా. ఓ 20 రూపాయలు ఇచ్చి కూకో. 20 రూపాయల? అదేం కుదరదు, 5 రూపాయలు ఇస్తా. ఇదిగో చూడు, నీ శరీరానికి పార్ట్కి ధర కట్టా. 2 చేతులకి 2 5, తలకి 10, మొత్తం 20. మిగతా బాడీ డిస్కౌంట్. రా ఎక్కువ కూర్చో. అదేం కుదరదు, ఇంకో 3 రూపాయలు ఇస్తా. పొద్దున్న ఎందుకై నష్టపడతావు? రా ఎక్కువ కూర్చో. మెల్లగా మెల్లగా. ఇక్కడ తాడు కట్టింటే బాగుండేది. బాగుంటది. ఆ తాడుకి నేను ఎలాడదీసి ఇంకా బాగుంటది. అలాగే ఉండు. వెనక్కెళ్ళకో. వెనక్కెళ్ళవా అయిపోతా. జై బజరంగబలి. గట్టిగా తక్కువయ్యా, ఊపి లేనట్టుంది నీకు. అయ్యో చచ్చిపోతున్నా. నువ్వు మనిషివా ఏనుగా? ఇక నా వాళ్ళు కాదు, నేను తొక్కలేను. నా 20 నాకు ఇచ్చే. ఏందా అన్యాయంగా మాట్లాడుతున్నావు? ఎక్స్ట్రా 3 రూపాయలు ఇస్తే కూర్చోమన్నావు, మళ్ళీ 20 రూపాయలు అడిగితే ఏంటయ్యా? అన్యాయం చేయకండి అయ్యా, పాపం చుట్టుకుంటుందయ్యా మీకు. పాపం చుట్టుకున్నా పర్వాలేదు, ఇంకొక అడుగు కూడా తొక్కలేను. నా 20 నాకు ఇచ్చే. ఆటలాడకు, ఎక్స్ట్రా 3 రూపాయలు ఇస్తా. డబ్బులు ఇస్తావా? ఇవ్వా. అయ్యో బాబాయ్, నన్ను చంపేస్తున్నాడు, నన్ను చంపేస్తున్నాడు, కాపాడండి బాబు, కాపాడండి. ఇక్కడ గొడవ? అయ్యా నన్ను చంపేస్తున్నాడు బాబు. నాకు తెలుసు, వీడి పెద్ద కేడి. నువ్వు దిగు, నువ్వు పో. డబ్బులు ఇచ్చేవాడేమో ఎలగొట్టావు, నువ్వేమో ఓసిగారాకి. నా సంగతి ఏంటి? పాయింట్కి వస్తా. లైట్ ఎక్కడ? ఇప్పుడు ఏమైనా చీకట? అక్కడ ఏం కనబడుతుంది? సూర్యుడు. మరి ఎందుకు లైట్? ఈ కథలన్నీ మన దగ్గర వద్దు. రిక్షాకి లైట్ ఉండాలన్నదే రూల్. సూర్యుడు ఉన్నప్పుడు లైట్ అక్కర్లేదు, చంద్రుడు ఉన్నప్పుడు లైట్ ఉండాలి అన్నది చట్టంలో లేదు. పట్ట పగలు లైట్ ఎందుకు అంటున్నా? సడన్ గా చీకటి పడితే కళ్ళు కనబడక ఏదో దాన్ని గుద్దేస్తా. మనిషినో లారీనో గుద్దేసి యాక్సిడెంట్ చేస్తే మేమెందుకున్నాం? అప్పుడు ఈ టోపీ ఎందుకో, ఈ లాఠీ ఎందుకు, ఈ బెల్ట్ ఎందుకు, ఈ షూ ఎందుకో? టోపీ ఏమో ఎదుటోళ్ళకి టోపీ వేయడానికి, బెల్ట్ ఏమో తీసుకున్న లంచాలను దోపుకోవడానికి, బూట్లేమో మాలాంటి అమాయకులు తొక్కడానికి. ఇప్పుడు నీకేం కావాలి? ఎస్పీ ఇంటికి ఫ్రీగా వెళ్ళాలి. రా కూకో. నువ్వు భలే మంచి రిక్షా ఓడివయ్యా. పొద్దునే లేచి ఎవరు మోహం చూసానో ఏమో, అన్ని బేవర్స్ కేసులే. సరిగ్గా కూర్చో. ఏరా, ఇవాళ స్కూల్ ఫీజు కట్టాలి నాన్నతో చెప్పావా? చెప్పేస్తే ఇచ్చేస్తాడా? స్కూల్ ఫీజు కట్టే డబ్బు చేతిలో ఉంటే ఇంకో 2 ప్యాకెట్లు కొట్టేస్తాడు. కావాలంటే చూడు, ఇవాళ నాన్న తాక్కుండానే వస్తాడు. జగమే మాయా బ్రతుకే మాయా. ఎంత చక్కగా రాశాడు ఈ పాట. అనుభవిస్తూ ఆనందంగా. ఇలా రోజు తాగేసి వస్తే ఒక రోజు నువ్వే మాయమైపోతావు. ఏం మనిషివో, తమ్ముడు ఫీజు కట్టాలని జ్ఞానం లేకుండా ఇలా తాగేసి వస్తే వాడిని ఎలా చదివిస్తావు? ఈ విధంగా చిన్నపిల్లలు చదువుకుంటాను అన్నందువల్ల దేశమే లాస్ అయిపోతుంది. వీళ్ళు చదువుకుంటాను అంటున్నారు, అందువల్ల గవర్నమెంట్ వీళ్ళకి ఓసీగా భోజనం పెట్టాల్సి వస్తుంది, గవర్నమెంట్కి లాస్. ఆ పైన వీళ్ళకి బిల్డింగ్ కట్టాల్సి వస్తుంది, గవర్నమెంట్కి డబ్బు ఖర్చు అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళకి ఏదో ఉద్యోగం ఇచ్చి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, గవర్నమెంట్ డబ్బు ఖర్చు అయిపోతుంది. దాంతో నాలాంటి నిరుపేదలకి గవర్నమెంట్ ఇళ్ళు కట్టించలేకపోతుంది. బేవర్స్, నువ్వు చదవడం వల్ల నాకు ఇల్లు రాకుండా పోతుంది. బేవర్ చదవని బేవర్ చదవ. వయసుకొచ్చిన అమ్మాయి, చదువుకునే కుర్రాడు, ఇంట్లో ఉన్నారన్న బాధ్యత కొంచెమైనా నీకుందా? చా, ఇది తాకట్టు పెట్టి నా దగ్గరున్న డబ్బులతో వీడు ఫీజు కట్టేస్తాలే. దానికి ఏమిస్తారని ఎంత చిన్నది తీసుకెళ్తా? అవునక్క, దీనికి 1 రూపాయి కూడా ఎవరు లేదురా. కనీసం 5 రూపాయలు ఇస్తారు. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. 2 కలిపి వీడు ఫీజు కట్టేయచ్చు. నీ చేతిలో 10 రూపాయలు ఉందా? ఎలా వచ్చింది? నువ్వు ఇంటి ఖర్చులకు ఇచ్చిన డబ్బుల్లో మిగిల్చుంచాలే. నువ్వు కోతల గైకు. నీ దగ్గర ఉంటే చూపించు.
ఇదిగో నానా. అవి 10 రూపాయలు ఉండవు, లెక్క పెట్టి చూద్దామా? చూడు 10 రూపాయలుంటాయి. చూస్తున్నా. 1 2 3 పెగ్గేసి వచ్చా. అయ్యో, నానా, నానా. ఛ! రాజశేఖర్, ఆఫీస్ మెట్లెక్కి అలసిపోయిన నీ మనసుకి శరీరానికి సత్తునివ్వటానికి ఈ వేరుశనగల్లో చాలా శక్తి ఉంది. తీసుకో. వద్దులేక, ఎన్నాళ్ళు ఇలా నీ దగ్గర డబ్బులు లేకుండా తీసుకోను. ఏంటి శేఖర్ నువ్వు? నేనెప్పుడన్నా నిన్ను డబ్బులు అడిగానా? నువ్విచ్చినప్పుడు తీసుకుంటాను. తీసుకో, తిను. గాంధీగారు ఈ శనగలు తినే మన దేశానికి స్వతంత్రం తెచ్చారు. గాంధీ స్వతంత్రాన్ని తెచ్చాడే కాని నిరుద్యోగాన్ని నిర్మూలించలేదు. భాస్కరా, రావయ్యారా. ఏంటి అంత విరక్తిగా మాట్లాడుతున్నావు? ఇదిగో 4 శనక్కాయలు తిను. వద్దక్క, ఇప్పటికే నీ బాకి బాగా పెరిగిపోయింది. పర్వాలేదు, తిను. అమ్మ ఎలా ఉంది? ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నాను. అలా తిరగడానికి బలం కావాలి కదా, అందుకని ఆవిడ రోజు కూలి పనిచేస్తూ నన్ను పోషిస్తోంది. ఇప్పుడు తీసుకొస్తాను. ఏమైంది? సూపర్వైజరు, ఆమె ఉదయం పనిలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దగ్గడం తప్ప ఏ పని చేయడం లేదు. ఇలాంటి వాళ్ళు పనిలో ఉంటే మనకేంటయ్యా లాభం? ఇలా చూడు, పని చేసినంత వరకు లెక్క కట్టి ఇచ్చేసి ఆవిడ ఇంటికి పంపించి. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు. ఈ వయసులో నువ్వు పనికి వెళ్ళాలా? పనికి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదని ఎవరైనా అడుగుతారా? ఏంటమ్మా అలా అంటావు? నేను పనికి వెళ్ళకపోతే వాడికి ఒక ముద్ద తిండి ఎవరు పెడతారు తల్లి? పెద్ద చదువుకుని ఉద్యోగం రాక అల్లాడుతున్నాడు. దేవుడు కళ్ళు తెరవలేదు. నేను కూడా పనికి వెళ్ళకపోతే వాడు బయటికి వెళ్ళడానికి బచ్చార్జీలు ఎవరిస్తారు తల్లి? వాడికో మంచి ఉద్యోగం దొరికితే నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తానమ్మా. అమ్మా, అమ్మా, నాకు ఉద్యోగం దొరికిందమ్మా. ఇక నుంచి నువ్వు కష్టపడనక్కర్లేదు. నిజంగానే నీకు ఉద్యోగం వచ్చిందా? అవునమ్మా. నాన్నా, నా ప్రార్థనని ఫలించాయి నాయనా. ఏంటమ్మా ఒళ్ళు ఇలా కలిపి? బాధపడకురా, నేనంత త్వరగా పోను. నీ పెళ్ళయిపోయాక నీ కడుపులో బిడ్డ పుడితే వాడు నా గుండెల మీద తంతూ నాతో ఆడుకుంటుంటే అప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూస్తా. కస్తూరి, అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దాం. మీరు అడిగిన ఇండెంట్ ప్రకారం మన హాస్పిటల్కి ఏ మందులు కావాలో అన్ని తీసుకొచ్చాను సార్. గుడ్, వెరీ గుడ్. ఓ పంచే, ఆ మందులన్నీ రామారావు గారింట్లో పెట్టేసి అక్కడున్న మందులన్నింటినీ మన ఆసుపత్రి వ్యాన్ లో ఇక్కడికి తీసుకురండి. గురు, ఎవరి అమ్మాయిలంతా? ఏ మోకం చూస్తే తెలియట్లే? రేయ్, నిన్నేం తప్పులేదురా. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ అన్ని కలిసిన ఫుడ్ తిని ఒళ్ళు కోవెక్కి మాట్లాడుతున్నావురా. మిమ్మల్ని వదలకూడదే. మీకు ఫైన్ ఒకటేస్తే సరిపోదు, మిమ్మల్ని లోపలేయాలి. ఏస్తా. మొదట ఆ పని చేయండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇప్పటికే నా శరీరం సగమైపోయింది. కనీసం జైల్లో ఉంటే నా శరీరం తేరుకుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు వీళ్ళు? మెరకీది కేసులండి. నెలాఖరు కదా, కేసులు కావాలి కదా, అందుకని తీసుకొచ్చా. కేసు కోసం రైడ్ చేసావా లేక నీ మామూలు కోసం రైడ్ చేసావా? మంత్ బిగినింగ్ లో జీతాలు తీసుకున్నట్టు మంత్ ఎండింగ్ లో మామూలు తీసుకోవడం ఈ స్టేషన్ లో అలవాటు సార్. షటప్! ఇలా మాట్లాడడం నీ సిగ్గుగా లేదు? వాళ్ళు శరీరాన్ని అమ్ముకుంటున్నారు, కానీ నువ్వు మనస్సాక్షిని, చట్టాన్ని కలిపి అమ్ముకుంటున్నావు. చిక్కి, నేను వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్ జరిపించు. సార్, మనకెందుకు సార్ ఈ గొడవ అంతా? కావాలంటే వాళ్ళ యజమాని ఇంటికి పంపించేద్దాం. వద్దండి, ఆ నరకానికి నన్ను మళ్ళీ పంపించకండి. ఈవిడ యజమాని ఎవరు? అన్నపూర్ణేశ్వరి. ఇలాంటి అమ్మాయిలందరికీ ఆరాధ్య దైవం, అనురాగ దేవత. రోడ్లు వేయించడం దగ్గర నుండి నీళ్ల కనెక్షన్ వరకు అన్ని ఆ ఇంట్లోనే నిర్ణయిస్తారు. మహిళా మండలి మీటింగ్లు కూడా ఆ ఇంట్లోనే జరుగుతాయి.
రండి రండి ఇన్స్పెక్టర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏం తీసుకుంటారు? రమ్మా, విస్కీయా, బ్రాందియా, కాఫీయా, టీ? మీకోసం రెడీగా ఉన్నాయి. లేదంటే మీరింకేమి ఇష్టపడినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము ఇక్కడికి వస్తున్నట్టు మీకెలా తెలుసు? వర్షం వస్తుందని నెమలికెలా తెలుస్తుంది? తెల్లారబోతుందని కోడికెలా తెలుస్తుంది? మీరు విషయాలు తెలుసుకోవడానికి మీ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడాలి. కానీ మాకు విషయాలు చెప్పడానికి అన్ని డిపార్ట్మెంట్లోనూ మనుషులున్నారు. సార్, మీరు అలా చూడకండి సార్. రిమైండ్ లో ఉన్నాడు ఎవడైనా ఫోన్ చేసి ఉండొచ్చు. ఏమా, కొత్తగా వచ్చిన ఎస్ఐ గారితో మాట్లాడాల్సిన మాట్లాడవే, జాగ్రత్తగుండు, తెలిసిందా? సార్, ఈవిడితో మాట్లాడితే చాలా కన్ఫ్యూజన్ అయిపోతాం సార్. మీ అనుభవంతో రంగరించి చరిత్ర చెప్పారు. నా అనుభవంలో నేను చూసిన మీలాంటి ఆడవాళ్ల చరిత్ర నేను చెప్తాను, వింటారా? ఢిల్లీలో మీ మురికోపంలో మునిగిపోయిన వసంత కొన్నాళ్ళు సూర్యోదయం చూడలేదు, అనాదశమైపోయింది. కలకత్తాలో వేషవృత్తి నడిపిన సంజయ్ రాయ్ చివరికి కుష్ఠవ్యాధి వచ్చి నడిగొడ్లో ముష్టెట్టుకుంది. అందం ఐశ్వర్యం ఉన్నంత వరకు మాదే రాజ్యం అని మాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్ రాజా. అంతా తెలిసి కూడా మీరింకా మారలేదా? ఇవన్నీ తెలిసినా మా మార్గంలో మేము చాలా దూరం వచ్చేసాం ఇన్స్పెక్టర్. దీనికి ఒకవైపే దారి. ఎస్, ఐ మీన్ వన్ వే ట్రాఫిక్. మమ్మల్ని మారనివ్వదు. ఏమా, గొంగళ పురుగు సీతాకొచ్చులుగా మారలేదా? మారాలనే ఉద్దేశం ఉంటే మార్గం ఉండకపోదు. దానికి కాలం మీరిపోయింది ఇన్స్పెక్టర్. అదే మీరు చేసిన మొదటి తప్పు. చెడిపోయేటప్పుడు కాలం కర్మ గుర్తుకు రాలేదా? అదే మారాలంటే గుర్తుకొస్తున్నాయా? చెడిపోయిన ప్రతి ఆడది తన సమస్యల్ని చెప్తుందే తప్ప అందులోంచి బయటికి రావడానికి ఏ ప్రయత్నమూ చేయదు. దీనంతటికి మించి మీ వేశ్యావృత్తి వెనక ఏదో అర్థం కాని ఆవేదన ఉంది. అదేంటో తెలుసుకుని తప్పకుండా మీ జీవితంలో ఒక మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను. వీలు కాదు ఇన్స్పెక్టర్, వీలు కాదు. మగవాళ్ల కోరికలు, ధనబలం మా శరీరాలతో ఆడుకునేంత కాలం మా జీవితాల్లో మార్పు రానే రాదు. ఎందుకు రాదు? ఆకులు రాలేకే మళ్లీ వేగంగా చిగురిస్తుంది. ఒక నిర్ణయం తీసుకున్నాకే దానికి ఆరంభం ఉంటుంది. ఆరంభం లేకుండా నిర్ణయం ఉండదు, నిర్ణయం లేకుండా ఆరంభం ఉండదు. వస్తా. ఇన్స్పెక్టర్ సార్, ఇంటికి వెళ్ళగాని మర్చిపోకుండా తలంటు పోసుకోండి. ఏ? చెడిపోయిన వాళ్ళు నివసించే ఇంట్లో అడుగు పెట్టారు కాబట్టి. నేను ఇక్కడికి నా డ్యూటీ మీద వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక మీరేంటో మీ మనసేంటో తెలుసుకున్నాను. వస్తాను.